జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక వాహనాన్ని జిల్లా కలెక్టర్ శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పీడీ ఉమాదేవి మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్ 24 గంటలు డైల్ 181 సేవలు అందిస్తోందని తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి. నేను పల్నాడు జిల్లా పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని. ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్కి సంబంధించిన వెహికల్ ఇనాగరేషన్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఎక్కడైనా సరే ట్రాఫిక్డ్ విక్టిమ్స్ కానీ లేదా రన్అవే చిల్డ్రన్ ఎవరైనా వెళ్ళిపోతే పోలీసులు ట్రేస్ అవుట్ చేసిన వాళ్ళందరినీ కూడా, కొంతమంది ఫిజికల్గా గాయాలైన వాళ్ళు ఉంటారు, మెంటల్గా హెల్త్కి కూడా మేము అసిస్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పనులన్నీ చేయటం కోసం అని చెప్పి గవర్నమెంట్ వెహికల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఇచ్చే సర్వీసు స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది, ఈ జిల్లాలో ఎక్కువ శాతం చైల్డ్ మ్యారేజెస్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కూడా. దానివల్లనే పిల్లల్ని పెంచడంలో లోపాలు, పిల్లలు పెరగడంలో లోపాలు, ఇవి ఒక సైకిల్ లాగా తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ పిల్లలు బాగా చదువుకోలేకపోవడం కానీ, లేదా మంచిగా జీవనం సాగించడానికి కావాల్సిన స్కిల్స్ తెలుసుకోలేకపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలతో ఎక్కువసేపు గడపండి. కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోండి. ఏ విషయాన్నైనా సరే, ఏదైనా సరే, పిల్లలు ఏదైనా సరే తల్లికి చెప్పగలగాలి, తండ్రికి చెప్పగలగాలి. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కూడా ఏ విషయమైనా మాట్లాడే ధైర్యం ఉండాలి. పిల్లల్ని అలాగే పెంచాలి. వాళ్ళ దగ్గర రహస్యాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమాదం ఎదురైనప్పుడు ఏం చేయాలన్నది పిల్లలకు అర్థమయ్యేలాగా డెఫినెట్గా తల్లిదండ్రులు ఫస్ట్ చెప్పాలి. ఆ తర్వాత ఏదైనా అవసరమయ్యి మీరు ఏదైనా ఎయిడ్ అంటే ఏ సహాయం కావాలన్నా సరే మా డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తాం. అలాగే ఆడపిల్లలు విషయం ఒక్కటే మాట్లాడుతున్నాం అనుకోవద్దు, మగపిల్లలు కూడా సేమ్ డయాస్ మీద పిల్లలు ఆడ మగ ఇద్దరూ ఒకటే అన్నదాన్ని పిల్లలకు కల్పించాలి. మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలి ఫస్ట్. ఈ నేరాలన్నిటికీ కారణం కుటుంబ వ్యవస్థలో లోపాలు ఉండడమే. దాన్ని సరిదిద్దుకుని బెటర్ ఫ్యూచర్ కల్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.